నమస్తే వెల్కమ్ టు 10 మ్యాక్స్. కల్కి కలెక్షన్ల రికార్డ్స్ బ్రేకులని బుల్డోజర్స్ లా దూసుకుపోతూనే ఉన్నాయి. ఆల్ ఓవర్ ఇండియా ప్రభాస్ కలెక్షన్ల స్టామినాని ప్రూవ్ చేస్తూనే ఉన్నాయి. ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాల్లో ఫాస్ట్ గా 500 కోట్ల కలెక్షన్లు సాధించిన సినిమాగా మరో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది కల్కి సినిమా. కల్కి కాన్స్టాంట్ గా కలెక్షన్ రేస్ లో టాప్ ప్లేస్ లో దూసుకుపోతోంది. కలెక్షన్ల రేస్ లోనే కాదు, ఇండియాలోనే ఫాస్ట్ గా 500 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాగా సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది కల్కి మూవీ. పాన్ వరల్డ్ మూవీగా రిలీజ్ అయిన ప్రభాస్ కల్కి మూవీ బాహుబలి రికార్డుని కూడా తుడిచిపెట్టేసి జస్ట్ 11 రోజుల్లోనే 500 కోట్లు కలెక్ట్ చేసిన మూవీగా టాప్ ప్లేస్ లో నిలిచింది. కల్కి జస్ట్ 11 రోజుల్లో ఇండియాలో 510 కోట్లు కలెక్ట్ చేసింది. నిజానికి ఇప్పటి వరకు రికార్డులు కంపేర్ చేయాల్సి వస్తే బాహుబలితోనే కంపేర్ చేస్తారు. అలాంటిది బాహుబలి రికార్డును కూడా చెరిపేసింది కల్కి. బాహుబలి 2 34 రోజుల్లో 511 కోట్లు కలెక్ట్ చేస్తే ఈ ఫీట్ ని 11 రోజుల్లోనే రీచ్ అయింది కల్కి. ప్రభాస్ కల్కి మూవీ షారుఖ్ ఖాన్ రికార్డుల్ని కూడా తుడిచిపెట్టేసింది. అట్లీ డైరెక్షన్ లో లాస్ట్ ఇయర్ ఎండ్ లో రిలీజ్ అయిన జవాన్ మూవీ 18 రోజుల్లో 500 కోట్ల మార్క్ కలెక్షన్లు దాటింది. షారుఖ్ 5 ఏళ్ల గ్యాప్ తర్వాత రిలీజ్ చేసిన సినిమా పఠాన్ అయితే దాదాపు నెల రోజులైతే కానీ 500 కోట్ల మార్క్ ని రీచ్ కాలేకపోయింది. పఠాన్ 28 రోజుల్లో 525 కోట్లు కలెక్షన్లు రాబట్టింది. అయితే కల్కి బాద్షా రికార్డులకు కూడా చెక్ పెట్టేసింది. షారుఖ్ ఖానే కాదు, మిగిలిన బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీస్ రికార్డుల్ని సైతం చెరిపేసింది కల్కి మూవీ. రీసెంట్ టైమ్స్ లో సెన్సేషనల్ అయిన యానిమల్ మూవీ 500 కోట్ల మార్క్ చేరడానికి 39 రోజుల టైం తీసుకుంది. మరో సూపర్ హిట్ మూవీ గదర్ 2 24 రోజుల్లో 526 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే వీటిలో జస్ట్ సగం రోజుల్లోనే కల్కి మూవీ 500 కోట్ల మార్క్ రీచ్ అయి ప్రభాస్ కలెక్షన్ల సత్తా మరోసారి చూపించింది. టాలీవుడ్ టాప్ స్టార్ పాన్ ఇండియా స్టార్ గా మార్కెట్ పెంచుకుంటున్న రామ్ చరణ్ అప్కమింగ్ మూవీ గేమ్ చేంజర్ ఎలా ఉంటుందో, అసలే ఫ్లాప్ మూవీ తర్వాత శంకర్ చేస్తున్న సినిమాని ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అని అందరూ టెన్షన్ పడుతుంటే, మరోవైపు చిల్ బ్రో అంటూ బిందాస్ గా శంకర్. అందరూ టెన్షన్ పడుతున్నా గేమ్ చేంజర్ విషయంలో శంకర్ లైట్ గా ఉండడానికి రీజన్ ఏంటి? 2 సినిమాల్ని ప్యారలల్ గా డైరెక్ట్ చేసి సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన శంకర్ 2 సినిమాల్ని సక్సెస్ఫుల్ గా ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు. ఆల్రెడీ భారతీయుడు 2 ఈ శుక్రవారం థియేటర్లలోకి వస్తుంటే, మరోవైపు గేమ్ చేంజర్ ని కూడా రిలీజ్ కి రెడీ చేస్తున్నారు. ఎప్పుడు ఏంటనేది క్లారిటీ లేదు. అసలు సినిమా షూటింగ్ ఇంకా అవ్వలేదు, పోస్ట్ ప్రొడక్షన్ బ్యాలెన్స్ ఉంది. అయినా సరే గేమ్ చేంజర్ మీద మాత్రం ఫుల్ బిందాస్ గా ఉన్నారు శంకర్. చరణ్ డిఫరెంట్ గెటప్స్, టైమ్ జోన్స్ లో ఎలక్ట్రోరల్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ ని మొదలుపెట్టి 3.5 ఏళ్లవుతోంది. అయినా సరే రిలీజ్ విషయంలో ఏమాత్రం తొందర పడడం లేదు శంకర్. డిలే అవుతున్నా కంటెంట్ మీద ఫుల్ కాన్ఫిడెన్స్ తో పాటు చరణ్ పర్ఫార్మెన్స్, ఎప్పుడు రిలీజ్ అయినా ఆడియన్స్ ని ఫుల్ చేయగల కెపాసిటీ, ఇవన్నీ చూసుకుని శంకర్ మిస్టర్ కూల్ మోడ్ లో ఉన్నారని తెలుస్తోంది. గేమ్ చేంజర్ విషయంలో ఫ్యాన్స్ వర్రీ అవ్వాల్సిన పని లేదని, చరణ్ పర్ఫార్మెన్స్ అదరగొట్టేస్తాడని చెప్తున్నారు శంకర్. అందుకే సినిమాకు సంబంధించి డిలే అని, కాంట్రవర్సీలని, ట్రోలింగ్ అని ఎన్ని ఇష్యూస్ వచ్చినా అన్నింటికీ సమాధానం సినిమాయే చెబుతుందని కాన్ఫిడెంట్ గా ఉన్నారు శంకర్. 2022 తర్వాత లాంగ్ గ్యాప్ లో థియేటర్లలోకి వస్తున్న రామ్ చరణ్ సినిమా గేమ్ చేంజర్. 15 రోజుల షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉన్న గేమ్ చేంజర్ ని నెక్స్ట్ వీక్ న స్టార్ట్ చేసి ఈ మంత్ ఎండ్ కి ఎట్టి పరిస్థితుల్లో షూటింగ్ కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు శంకర్. అంతేకాదు ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేసి మంచి డేట్ చూసుకుని రిలీజ్ చేస్తామని కూల్ గా చెప్తున్నారు శంకర్. దాంతో కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టే శంకర్ ఇంత బిందాస్ గా ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. అందరూ డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానంటే, సాయి పల్లవి మాత్రం నేను యాక్టర్ అయ్యే డాక్టర్ అయ్యానంటోంది. మెడిసిన్ చదువుతూనే హీరోయిన్ గా సినిమాలు చేస్తున్న సాయి పల్లవి లేటెస్ట్ గా డాక్టర్ డిగ్రీ అందుకుంది. అయితే యాక్టింగ్ కంటే డాక్టర్ కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తానన్న సాయి పల్లవి ఇక సినిమాలు మానేబోతుందా? సో కాల్డ్ గ్లామర్ హీరోయిన్ గా కాకుండా యాక్టింగ్, పర్ఫార్మెన్స్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి సినిమాలు చేస్తూ సౌత్ లో తనకంటూ మంచి మార్క్ క్రియేట్ చేసుకున్న సాయి పల్లవి లేటెస్ట్ గా డాక్టర్ డిగ్రీ అందుకుంది. దాంతో సాయి పల్లవి ఫ్యాన్స్ ఆనందపడుతున్నా ఓవైపు వర్రీ కూడా అవుతున్నారు. డాక్టర్ గా బిజీ అయిపోతున్న సాయి పల్లవి ఇక సినిమాలు చెయ్యదా అంటూ డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. సాయి పల్లవి ఆ మధ్య చదువు కోసం కొన్నాళ్లు సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంది. అంతేకాదు డాక్టర్ గానే సెటిల్ అవుతాను అని కూడా చెప్పింది. దీనికి తోడు యాక్టింగ్ గా లేక డాక్టర్ గా ఉంటారా అని అడిగితే డాక్టర్ కే నా ఫస్ట్ ప్రిఫరెన్స్ అని క్లియర్ కట్ గా చెప్పింది. అందుకే సాయి పల్లవి ఇక సినిమాలు చెయ్యదేమో అంటూ తెగ బాధపడిపోతున్నారు అభిమానులు.
సాయి పల్లవి ఇప్పటికీ 3 సినిమాలతో బిజీగా ఉంది. రొటీన్ కమర్షియల్ సినిమాలు తన ప్రిఫరెన్స్ కాదని ఫస్ట్ నుంచి చెబుతూ వస్తున్న సాయి పల్లవి పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉంటేనే సినిమాలు చేస్తోంది. అలా 2 ఏళ్ల గ్యాప్ తర్వాత నాగ చైతన్యతో తండేల్ సినిమా చేస్తోంది సాయి పల్లవి. ఈ సినిమాతో పాటు శివకార్తికేయన్తో ఒక సినిమా, బాలీవుడ్ లో రణధీర్ కపూర్ తో రామాయణం సినిమాలు చేస్తోంది. ఈ సినిమాలు కూడా లాంగ్ గ్యాప్ తర్వాత సైన్ చేసింది సాయి పల్లవి. అయితే నాగ చైతన్య సినిమా తండేల్ డిసెంబర్లో రిలీజ్ ఫిక్స్ చేసుకుంది. మరి ఇప్పుడు ఎలాగూ డాక్టర్ అయిపోయింది కాబట్టి ఈ 3 సినిమాలు చేసి ఇక యాక్టింగ్ కి ఫుల్ స్టాప్ పెట్టిస్తుందో లేక డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తూ సినిమాలు కంటిన్యూ చేస్తుందో, ఇంతకీ సాయి పల్లవి మనసులో ఏముందో అని క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. సినిమా రిలీజ్ అయ్యే వరకు సస్పెన్స్ లోనే ఉంటుంది ఆడియన్స్ కి. రిలీజ్ అదిగో ఇదిగో అంటూ హడావిడి చేస్తూనే తీరా డేట్ వచ్చేసరికి తూష్ అంటున్నారు మేకర్స్. ఇంకొంతమంది అయితే అనుకున్న డేట్ కంటే ముందే వస్తున్నామని సడన్ సర్ప్రైజ్లు ఇస్తున్నారు. అలా లక్కీ భాస్కర్ ముందుకొస్తే నాని మాత్రం వెనకెళ్తున్నట్లు టాక్. ఇంతకీ సరిపోదా శనివారం పోస్ట్ పోన్ అయినట్టేనా? సినిమా షూటింగ్ అయిపోకముందే రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేస్తూ హడావిడి చేస్తున్నారు. తీరా డేట్ రీచ్ అయ్యేసరికి సారీ బాస్, షూటింగ్ అవ్వలేదు, సినిమా పోస్ట్ పోన్ చేస్తున్నామంటున్నారు. అప్పటి వరకు అదిగో సినిమా రిలీజ్ అవుతోందని వెయిట్ చేసిన ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు. ప్రస్తుతం సరిపోదా శనివారం పరిస్థితి ఇలాగే ఉందని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. నాని, వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సరిపోదా శనివారం సినిమా ఆగస్టు 27న రిలీజ్ అవుతున్నట్టు అనౌన్స్ చేసింది టీం. అయితే ఇంకా సినిమా షూటింగ్ అవడానికి టైం పట్టేలా ఉందని, అనుకున్న టైంకి మూవీ రిలీజ్ కష్టమని సోషల్ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే మొన్న మధ్యనే నాని సెకండ్ లుక్ తో పాటు హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ లుక్ కూడా రివీల్ చేయడంతో సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది ఆడియన్స్ లో. సరిగ్గా ఇలాంటి టైంలోనే పోస్ట్ పోన్ రూమర్స్ వస్తూ ఉండడంతో టీమ్ రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. మరో సినిమా లక్కీ భాస్కర్ మాత్రం రిలీజ్ అనౌన్స్ డేట్ ఇచ్చిన దానికంటే ముందే థియేటర్లలోకి వస్తోంది. లక్కీ భాస్కర్ నిజానికి సెప్టెంబర్ 27న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. అయితే ఆ రోజుకి దేవరా రిలీజ్ ప్రీపోన్ చేసుకోవడంతో లక్కీ భాస్కర్ గ్యారంటీగా డేట్ మార్చుకుంటాడని ఫిక్స్ అయిపోయారు అంతా. లేటెస్ట్ గా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది లక్కీ భాస్కర్ టీం. సెప్టెంబర్ 7 వినాయక చవితి సీజన్ లో సినిమా రిలీజ్ చేస్తున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ 27 నుంచి 20 రోజులు ప్రీపోన్ అయి సెప్టెంబర్ 7కి థియేటర్లలోకి వస్తున్నాడు లక్కీ భాస్కర్. ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్న విక్రమ్ ఫ్యాన్స్. యాక్షన్ సీన్స్ లో బిజీగా వరుణ్ తేజ్, గ్రాండ్ గా గోట్ ని రిలీజ్ చేస్తున్న మైత్రి మూవీస్, డార్లింగ్ ని ప్రమోట్ చేస్తున్న అనుదీప్, సాలిడ్ సిరీస్ తో వస్తున్న త్రిష. ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. విక్రమ్ హీరోగా పా రంజిత్ డైరెక్షన్ లో ఆగస్టు 15న థియేటర్లోకి వస్తున్న తంగలాన్ మూవీ నుంచి ఈ బుధవారం ట్రైలర్ రిలీజ్ కాబోతోంది. వరుణ్ తేజ్ హీరోగా కరుణ్ కుమార్ డైరెక్షన్ లో రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న మట్కా మూవీ యాక్షన్ షూట్ జరుపుకుంటోంది. సూర్య, శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కంగువా మూవీ సెకండ్ పార్ట్ మీద అప్డేట్స్ ఇచ్చారు. అక్టోబర్ 10న ఫస్ట్ పార్ట్ రిలీజ్ అవుతుంటే సెకండ్ పార్ట్ షూటింగ్ నెక్స్ట్ ఇయర్ ఎండ్ లో కానీ 2026 లో కానీ స్టార్ట్ చేసి 2027లో రిలీజ్ చేస్తామని ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పారు డైరెక్టర్. తమిళ్ స్టార్ హీరో విజయ్ వెంకట్ ప్రభు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గోట్ మూవీని తెలంగాణలో మైత్రి మూవీ గ్రాండ్ గా రిలీజ్ చేస్తోంది. ప్రియదర్శి, నభా నటేష్ లీడ్ రోల్స్ లో స్ప్లిట్ పర్సనాలిటీ ఆధారంగా తెరకెక్కుతున్న ఇంట్రెస్టింగ్ మూవీ డార్లింగ్స్ ను ప్రమోట్ చేయడానికి సెన్సేషనల్ డైరెక్టర్ కేవి అనుదీప్ రంగంలోకి దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సీనియర్ స్టార్ హీరోయిన్ త్రిష క్రేజీ సిరీస్ తో ఆడియన్స్ ముందుకొస్తోంది. ఇంట్రెస్టింగ్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన బృంద సిరీస్ ఆగస్ట్ 2 నుంచి సోనీ లీవ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. మంచు లక్ష్మి లీడ్ రోల్ లో, శివ కంఠమనేని, ఆదిత్య ఓం, ఎస్తర్ లీడ్ రోల్స్ లో తెరకెక్కిన ఆదిపర్వం సినిమా నుంచి సాంగ్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఫస్ట్ టైం తెలుగులో హీరోగా పరిచయమవుతున్న వినోద్ కిషన్ లీడ్ రోల్లో తెరకెక్కుతున్న పేకమేడులు సినిమా జూలై 19న రిలీజ్ సందర్భంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. అజయ్, రవి ప్రకాష్, హర్షిణి లీడ్ రోల్స్ లో తెరకెక్కిన కేస్ నెంబర్ 15 సినిమా జూలై 26న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. సో వ్యూయర్స్, చూసారు కదా, ఇది వాటి 10 Max. మరిన్ని లేటెస్ట్ అండ్ ట్రెండీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV. బై బై.